హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి పట్టు లంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. మనం రీసెంట్గా పోల్ పెట్టాం కదా, ఆ పోల్లో 0 నుంచి 12 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి ఏ ఏజ్ వాళ్ళకి కావాలి అని చెప్పి పెడితే దాంట్లో మనకి పోల్లో ఎక్కువ పర్సంటేజ్ 11 to 12 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి పెట్టండి అక్క అని చెప్పి వచ్చింది. సో ఇవాళ మనం 11 to 12 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూద్దాము. మనము పెట్టిన ఆ కామెంట్స్లో నుండే ఒకరి కొలతలు తీసుకొని ఇప్పుడు మనం పట్టు లంగాని కట్ చేద్దాం. వీడియోని చూడబోయే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనం ఎప్పుడు కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కొత్త వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు ముందుగా చూడగలుగుతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం ఈ పట్టు లంగాని కట్ చేసుకోవడానికి ముందుగా క్లాత్ ఎంత పడుతుంది అనేది చూద్దాము. క్లాత్ వచ్చేసి 11-12 సంవత్సరాల ఏజ్ పిల్లల కంటే ఖచ్చితంగా 2.5 మీటర్ క్లాత్ని తీసుకోవాలి. 2 మీటర్లు అయితే చాలా బొటాబొటీగా సరిపోతుంది. 2 మీటర్లు అయితే అంత కన్వీనియంట్గా ఉండదు. 2.5 అయితే మనకు చక్కగా సరిపోతుంది. ఒకవేళ ఇంకా బాగా ఎక్కువ లెంత్ కావాలి అనుకుంటే 3 మీటర్లు. ఇప్పటి రోజుల్లో అయితే 3 మీటర్లు చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు. వెయిట్ ఎక్కువ అవుతుంది కదా, మోయడానికి పిల్లలు కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేనైతే 2.5 మీటర్ క్లాత్ని తీసుకుంటున్నాను లంగాని స్టిచ్ చేయడం కోసం. దీనికి లైనింగ్ విత్ లైనింగ్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఒకేసారి. లైనింగ్ వచ్చేసి 2 మీటర్లు తీసుకుంటున్నాను. మొత్తం ఈ ఫుల్ లెంత్ పెట్టేసేయచ్చు 2.5 మీటర్. ఈ 2.5 మీటర్ పెట్టేసాము అంటే మొత్తం మనకి ఎక్కువ క్లాత్ యూజ్ చేసే కొద్దీ వెయిట్ పెరుగుతుంది తప్పించి ఉపయోగం ఏమీ ఉండదు. అందుకోసం 2 మీటర్లు లైనింగ్, 2.5 మీటర్ పట్టు లంగా క్లాత్ తీసుకుంటున్నాను. మనం తీసుకున్న ఈ 2.5 మీటర్ క్లాత్ని చక్కగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఈ మార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత జస్ట్ నేను మొత్తం ఇలా మడతలు పెట్టేశాను మనకి క్లాత్ నీట్గా ఉండడం కోసం. ఇలా మడతలు పెట్టిన తర్వాత ఇప్పుడు మనం కొలతల్ని తీసుకోవాలి. కొలతల్ని తీసుకోవడానికి ఇదే క్లాత్ కనుక మనకి చివర బార్డర్ వచ్చినట్లయితే మనం చివరిని ఎక్స్ట్రా తీసుకునే అవసరం ఉండదు. ఇప్పుడు మనకి బార్డర్ లేదు కాబట్టి ఈ చివరిన అంచుని ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి వీలుగా ఒక 2 ఇంచులు మార్క్ చేసేస్తున్నాను. ఈ 2 ఇంచులు మనము చివరన ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే సరిపోతుంది. ఈ 2 ఇంచులు మార్క్ చేసిన దగ్గర క్లాత్కి 2 వైపులా ఇలా ఒక చిన్న టక్స్ పెట్టేసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు గుర్తుగా ఉంటుంది. ఓకేనా, ఇలా టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుండి మనకి ఈ లంగా పొడవు ఎంత ఉన్నదో చూసుకోవాలి. పొడవు వచ్చేసి 36 ఇంచులు. ఈ మార్కింగ్ దగ్గర నుండి పొడవును కొలుచుకోవాలి. 36 ఇంచులు. ఇలా 36 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకున్న తర్వాత ఒకేసారి మనం మధ్యలో ఒక బెల్ట్ వేసుకుంటే ఈ లంగా కొంచెం పొడవు ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు తర్వాత విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకోసం మధ్యలో ఒక చిన్న బెల్ట్ వేసుకోవాలి. బెల్ట్ వేసుకోవడానికి 4 ఇంచులు ఎక్స్ట్రా తీస్తే ఈ 4 ఇంచుల క్లాత్ని మనం ఈ చివరన బెల్ట్ లాగా వేసేసుకుందాం. 36 ప్లస్ ఒక 4 ఇంచులు 40 ఇంచులు. 40 ఇంచుల్ని మనం మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత పై వైపున ఒక 2 ఇంచులు బెల్ట్ వేసేద్దాం. ఇప్పుడు మనం ఖర్చుకి ఇక్కడ తీయట్లేదు కదా, 2 ఇంచులు బెల్ట్ వేసేస్తాం కాబట్టి ఈ లంగా పొడవు ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఓకేనా, ఈ మార్కింగ్ దగ్గర వరకు ఇలా స్ట్రైట్గా గీత కొట్టేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ పీస్ని తీసుకున్నాం. మనం 2 మీటర్ల క్లాత్ని తీసుకున్నాం కదా, ఈ లైనింగ్ పీస్ పై వైపున మనకి వేస్ట్ లూజ్ ఎంత ఉందో ఆ కరెక్ట్ వేస్ట్ లూజ్ని మనం ఈ లైనింగ్ పీస్ మీద తీసుకుంటే మనం కట్ చేసిన లంగా పీస్ని ఈ పీస్ పై వైపున జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు వచ్చేసి వేస్ట్ లూజ్ మనకి ఇచ్చిన కొలతల్లో అయితే 24 ఉంది. 24 అంటే నాకు తెలిసి బాగా సన్నగా ఉండుంటారు, కానీ 11 ఇయర్స్ వాళ్ళకి 24 ఇంచులు అంటే చాలా తక్కువ. బాగా సన్నగా ఉందేమో, బాగా తక్కువ ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో దాదాపుగా ఫాస్ట్ ఫుడ్స్ తిని కొంచెం ఎక్కువ మంది లావుగానే ఉంటున్నారు, కాస్త ఎవరో ఒకరు ఇలా బాగా సన్నగా ఉన్నవాళ్ళు. కాబట్టి వేస్ట్ లూజ్ 24 ఇంచుల్ని కాస్త నేనైతే 26 ఇంచులు మార్క్ చేసేస్తున్నాను. మీకు మీ వేస్ట్ లూజ్ ఎంత ఉన్నదో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసేసుకోండి.
వేస్ట్ లూజ్ వచ్చేసి ఇప్పుడు మనం 26 ఇంచులు తీసుకుందాం. 26 ఇంచులు ప్లస్ ఎక్స్ట్రా లూజ్ కోసం ఒక 4 ఇంచులు మార్క్ చేసేసుకుందాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ పట్టు లంగాకి ఒరిజినల్గా నడుము కొలతలను తీసుకుంటే మనము వేసుకునేటప్పటికి టైట్ అవుతుంది. నార్మల్గా మనం తీసుకున్న వేస్ట్ లూజ్ కంటే ఒక 4 ఇంచుల్ని ఎక్స్ట్రా తీసుకుంటే మనం వేసుకునేటప్పటికి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. 26 ప్లస్ ఒక 4 ఇంచులు 30 ఇంచుల్ని మనం ఇప్పుడు నడుము లూజ్ కోసం తీసుకుందాం. ఈ లైనింగ్ క్లాత్ని ఇప్పుడు మనం తీసుకున్న 2 మీటర్లు ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. అంటే ఆల్రెడీ క్లాత్లో డబుల్ ఫోల్డ్, ఇలా 2 ఫోల్డింగ్స్, అంటే మొత్తం 4 మడతలు వచ్చింది ఈ క్లాత్. ఈ క్లాత్ని మరలా ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని మనము శారీ పెట్టికోటికి కట్ చేసుకుంటాం కదా, సేమ్ అలా ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే కింద వైపున ఈ విమ్ము ఎక్కువగా వస్తుంది. మనం ఇప్పుడు 4 మడతల్ని మరలా ఫోల్డ్ చేసాం కాబట్టి 8 మడతలు. ఈ 8 మడతలకి మనం తీసుకున్న ఈ నడుము లూజ్ని డివైడ్ చేసుకోవాలి. మనకి ఖర్చుతో కలిపేసి, ఖర్చు అంటే ఎక్స్ట్రా లూజ్తో కలిపేసి మనకి 30 ఇంచులు వచ్చింది కదా, 30 ఇంచుల్ని 8 భాగాలుగా చేసుకుంటే 3.25 ఇంచులు. 3.25 ఇంచుల్ని తీసుకున్న తర్వాత మనం ఈ కట్ చేసిన ప్రతి పీస్కి మనం ఎక్స్ట్రా జాయింట్ చేయాలి కదా, ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టేయాలి. అంటే మనకి ఈ 3.25 ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే 3.35 ఇంచుని మార్క్ చేసుకోవాలి. మీకు సుమారుగా ఇలా నడుము లూజ్ని 8 పార్ట్లుగా డివైడ్ చేసుకుంటే తెలుస్తుంది. 3.35 ఇంచులు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి కొంచెం ఇలా క్రాస్గా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పై వైపున జాయింట్ దగ్గర కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం 4 పీసులు వచ్చింది కదా, వచ్చిన ఈ 4 పీసులని జాయింట్ చేసేసుకుందాం. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్లో ఒక 2 పీసులు, బ్యాక్ పార్ట్లో ఒక 2 పీసులు వస్తుంది. ఇలా కట్ చేసుకున్న ఈ లైనింగ్ పీసుల్ని ఇలా విడిగా తీసేసుకొని మొత్తం జాయింట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో 2 పీసులు, అలానే బ్యాక్ పార్ట్లో 2 పీసులు, మొత్తం 4 పీసులు వచ్చేస్తాయి కదా. ఈ 4 పీసుల్ని కలిపి జాయింట్ చేసేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్న ఈ 4 పీసుల్ని, లైనింగ్ పీసుల్ని జాయింట్ చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని ఒకసారి ఫోల్డ్ చేసేసుకొని మనకి ఒరిజినల్గా ఈ పట్టు లంగా పొడవు తీసుకున్నాం కదా, అదే పొడవును చూసుకొని ఈ చివరన ఎక్స్ట్రా ఉన్న పీస్ని అంచుని ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇక్కడ నుండి 36 ఇంచులు ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ 1 ఇంచ్ క్లాత్ని మనం ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇలా ఈ లైనింగ్ పీస్కి చివరన అంచుని కుట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ లైనింగ్ పీస్ని వరకు స్టిచ్ చేయడం అయిపోయింది. ఇలా ఈ లైనింగ్ పీస్ని వరకు స్టిచ్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ లంగా కోసం కట్ చేసాం కదా, ఈ పీస్ని తీసుకోవాలి. ఈ పీస్ని తీసుకొని ఫస్ట్ మనం చివరన ఫోల్డ్ చేసి కుట్టడం కోసం ఒక 2 ఇంచుల దగ్గర టక్స్ పెట్టేసాం కదా, ఈ 2 ఇంచుల వరకు ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇలా ఈ చివరన అంచుని ఫోల్డ్ చేసేసుకున్నాం. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 10 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసేసుకొని మనం మధ్యలో బెల్ట్ వేయడం కోసం ఎక్స్ట్రా 4 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుండి 4 ఇంచుల దగ్గర ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా ఇక్కడ ఒక టక్స్, ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఈ 2 టక్స్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇలా ఈ బెల్ట్ పై వైపునకు వచ్చేలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ 2 టక్స్ని ఇలా బార్కి కుట్టేసుకోవాలి. ఇలా ఈ మధ్యలో బెల్ట్ని వేసేసుకోవాలి. ఇలా ఈ చివర బెల్ట్, అలానే ఈ మధ్యలో బెల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ పై వైపున కుర్చీలు పెట్టేసుకోవాలి. ఈ కుర్చీలు వచ్చేసి ఇక్కడ నుండి
ఇలా ఒక 2 ఇంచుల వరకు ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మధ్యలో మళ్ళీ ఒక 2 ఇంచుల గ్యాప్ ఉండేలా చూసుకొని ఇలా ఎక్కువ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పెద్ద పిల్లల లంగా వచ్చేటప్పటికి ఈ కుర్చీలు కొంచెం ఎక్కువ గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఇలా ఎక్కువ గ్యాప్ ఉండేలా ముందుగా మనకి లైనింగ్ క్లాత్ని ఆల్రెడీ నడుం లూజ్ వరకు స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ లైనింగ్ క్లాత్కి కరెక్ట్గా సరిపడా ముందు మనకి ఎంత లూజ్ వస్తుందో ఒకసారి చెక్ చేసుకొని దీనికి సరిపడా కుర్చీలను పెట్టేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న లైనింగ్ పీస్కి ఎంతైతే నడుం లూజ్ ఉందో దానికి సరిపడా మనం ఒక 2 ఇంచులు గ్యాప్ ఉండేలా కుర్చీలు పెట్టేసుకోవాలి. ఇలా కుర్చీలు పెట్టుకున్న తర్వాత మొత్తం ఇలా పెట్టుకున్న తర్వాత ఒకవేళ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి, సుమారుగా ఇదిగోండి చూసారా, నేను మొత్తం పెట్టిన తర్వాత కొంచెం ఎక్కువ వచ్చింది క్లాత్, ఇక్కడ వరకు కుట్టు విప్పేసి ఈ పీస్నే కొంచెం ఎక్కువగా ఇలా కొంచెం లోపలికి జరిపేసి మనం ఒక కుర్చీ ఇలా ఈ చివరన 1 లేదా 2 కొంచెం ఎక్కువ లోపలికి పెట్టేసుకొని అలానే రెండవ చివరన కూడా కొంచెం ఎక్కువ లోపలికి పెట్టేసుకుంటే మనకి ఈ నడుం లూజుకు సరిపడా అడ్జస్ట్ అవుతుంది. ఇలా మనం మొత్తం కుట్టుకున్న తర్వాత కొంచెం ఎక్కువ వస్తే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. అదే కొంచెం తక్కువ వచ్చింది అనుకోండి, ఈ కుట్టును ఓపెన్ చేసేసి ఈ ఒక్క కుచ్చు కొంచెం దూరం పెట్టేసుకుంటే మనకి నడుం లూజుకు కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా? కుర్చీలని మనం ఇలా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఎగ్జాక్ట్గా 2 ఇంచులు లెంత్ ఉండేలా పెట్టేశాను, కరెక్ట్గా సరిపోయింది. ఈ ఒక్క కుర్చీని కొంచెం ఒక 1/2 ఇంచ్ లోపలికి పెట్టాల్సి వచ్చింది. ఎలాగో చివరిన కొంచెం ఎక్కువ ఉంచాను కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్లో ఇది నాకు చాలా ఈజీ అయిపోయింది. ఇలా 2 ఇంచులు కుర్చీలు పెట్టి మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కుర్చీలని ఇలా స్ట్రైట్గా చేసేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుండి ఇలా ఇక్కడి వరకు మనం కుట్టేసుకోవాలి. ఒక 5 ఇంచుల లెంత్ ఉండేలా మార్క్ చేసేసుకోవాలి. ఇలా ప్రతి కుర్చీ దగ్గర మనకి మార్క్ చేసేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది కుట్టు వేసుకోవడానికి. ఇలా 5 ఇంచుల దగ్గర మార్క్ చేసేసుకొని ఇక్కడ నుండి ఈ కుర్చీ దగ్గర ఇక్కడ నుండి ఇలా ఈ కుర్చీకి పై వైపున ఈ మార్కింగ్ దగ్గర వరకు కుట్టేసుకొని ఇక్కడ రఫ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఈ లంగా పీస్కి చివరి వరకు ఈ కుర్చీల దగ్గర కుట్టేసుకోవాలి. ఇలా ప్రతి కుర్చీని ఇక్కడ నుండి ఒక 5 ఇంచుల వరకు మార్క్ చేసేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా ఈ కుర్చీలు మొత్తాన్ని కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ పీస్ని తీసుకోవాలి. ముందుగానే మనం లైనింగ్ పీస్ని స్టిచ్ చేసి పెట్టాం కదా, మనం తీసుకున్న ఈ లైనింగ్ పీస్ని ఈ లంగా పీస్కి జాయిన్ చేసుకోవాలి. ఈ లంగా పీస్కి లోపల వైపున లైనింగ్ పీస్ని పెట్టేసుకొని ఇలా పెట్టేసుకుంటే ఈ కుట్లు కూడా మనకి లోపలికి వెళ్ళిపోతాయి, చూడటానికి లుక్ బాగుంటుంది. లోపల వైపున అసలు కుట్లు కనిపించకుండా గుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ లంగా పీస్ని లైనింగ్ పీస్ని కలిపి ఈ పై వైపున ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా మనము ఈ లంగా పీస్ని లైనింగ్ పీస్ని కలిపి పై వైపున ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపున బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. బెల్ట్ని స్టిచ్ చేసుకోవడానికి మనం ఈ లంగాని కట్ చేసినప్పుడు ఆల్రెడీ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసి పక్కన పెట్టేసాం కదా, ఆ కట్ చేసిన పీస్లో నుండి బెల్ట్ కోసం ఒక పీస్ని తీసుకోవాలి. ఈ పీస్ వచ్చేసి మనకి 4 ఇంచులు ఉండేలా కట్ చేసుకోవాలి. 4 ఇంచులు ఉండేలా చూసుకొని ఒక స్ట్రైట్ పీస్ని తీసుకోవాలి. ఈ పీస్ని ఇప్పుడు మనం బెల్ట్ స్టిచ్ చేసుకుందాము. మనం బెల్ట్ కోసం ఒక పీస్ని తీసుకున్నాం కదా, ఈ పీస్ని ఈ 2 చివర్ల అంచుల్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ లంగాకి లోపల వైపు నుండి ఈ పీస్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ లంగా పీస్ని ఇలా పై వైపునకు తీసుకోవాలి. పై వైపునకు తీసుకొని ఈ పీస్లో 2వ చివర అంచుని ఇలా ఫోల్డ్ చేసి ఈ ఖర్చుకి పై వైపుకి కుట్టు కనిపించకుండా వచ్చేలా పెట్టుకొని ఇప్పుడు కుట్టు వేసేసుకోవాలి.
ఇలా ఈ బెల్ట్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ చేసుకోవడానికి ఈ 2 చివర్లు కలిపేసుకొని ముందుగా మనం ఈ లంగా పీస్ వరకే 2 పీసుల్ని కలిపేసి కుట్టేసుకోవాలి. ఈ 2 చివర్లు కలిపేసి ఇది కుట్టేకున్న తర్వాత ఈ పీస్ని ఇలా లోపలికి పెట్టేసుకొని అప్పుడు ఈ లైనింగ్ పీస్ని కుట్టేసుకోవాలి. ఇలా మనం ఈ లంగా పీస్ని సపరేట్గా ఈ లైనింగ్ పీస్ని సపరేట్గా జాయింట్ చేయడం వల్ల మనకి ఈ పీస్ కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ లైనింగ్ పీస్ చాలా తక్కువ తీసుకున్నాం కదా లెంత్, అందుకని ఇలా జాయింట్ చేసుకుంటే మనకి లుక్ కూడా చూడటానికి చాలా బాగుంటుంది. ఇలా మనం ఈ లంగాలో సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. పైవైపున ఈ లంగాని విడిగా అలానే లైనింగ్ పీస్ని విడిగా సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఇలా విడివిడిగా సైడ్ జాయింట్ చేసుకుంటే ఈ లంగా చూడటానికి బాగుంటుంది. ఓకే, ఇప్పుడైతే మనకి ఇది స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ పైవైపున కావాలి అంటే ఒక నాడాని స్టిచ్ చేసి పెట్టేసుకోవచ్చు, లేదా ఎలాస్టిక్ వేసుకోవచ్చు, మన చాయిస్. ఇప్పుడు నేనైతే నాడాని స్టిచ్ చేసి పెట్టేశాను ఆల్రెడీ. ఈ నాడాకి చివరన ఏం చేశానంటే 2 చివర్లు ఇలా టెస్సల్స్ని వేసేసాను. చూడటానికి బాగుంది కదా, చాలా అంటే చాలా లుక్ వచ్చేసింది ఈ లంగాకి. చూసారు కదా ఎంత బాగుందో. ఈ టెస్సల్స్ని అయితే నేను ఈ వీడియోలో చూపించలేదు, దాదాపుగా నెక్స్ట్ వీడియో కానీ లేదంటే ముందు వీడియోలో కానీ పోస్ట్ చేస్తాను. ఈ టెస్సల్స్ని ఎలా స్టిచ్ చేశాను అనేది దాన్ని కూడా చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది. ఓకే, ఇప్పుడైతే మనకి ఈ పట్టు లంగాని కుట్టడం పూర్తయింది. ఇలా మనం చాలా అంటే చాలా ఈజీగా ఒక నడుం లూజు పొడవు ఉంటే చాలా ఈజీగా పట్టు లంగాని స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే మనకి మంచి పట్టు లంగా రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్గా ఉంది కదా. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత సైడ్ ఇలా టెస్సల్స్ని పెట్టుకోవడం వల్ల మంచి లుక్ వచ్చింది, మంచి రెడీమేడ్ స్టైల్లో ఉంది. ఓకే, సూపర్ అంటే సూపర్గా రెడీ అయిపోయింది. ఈ లంగా వచ్చేసి మనకి 11 లేదా 12 సంవత్సరాల ఏజ్ పిల్లలకి సరిపోతుంది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసినట్లయితే మన కొత్త వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తాయి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.